జంగారెడ్డిగూడెం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో నివసిస్తున్న జహీర్ కు ఇటీవల ఒక పాప జన్మించింది. ఆ పాప పుట్టుకతోనే ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న కారణంగా ఐసీయూ నందు వైద్యం చేయిస్తున్నారు. తండ్రి టైల్స్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి. పాప వైద్యానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు K9 గౌరవ అధ్యక్షులు దాకరపు కృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. మిగిలిన సభ్యులు ఆ విషయం గురించి చర్చించి పాపకు K9 సంస్థ నుండి 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. K9 అధ్యక్షులు 9 ఏళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ సంస్థ ప్రారంభించినప్పటి నుండి అనేక మందికి చేయూతనిస్తూ కష్టంలో ఉన్నవారిని ఆదుకుంటూ దాతల సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శీలం కృష్ణంరాజు, మాజీ కౌన్సిలర్ వలవల తాతాజీ, K9 సంస్థ ట్రెజరర్ మోహన్, పారేపల్లి నరేష్, మహిళా విభాగ అధ్యక్షురాలు లక్ష్మి, సామాజిక విభాగ అధ్యక్షులు గణిత ఆనందప్రసాద్, శీలం గోపి, కొనతాల రామకృష్ణ, శీలం సతీష్ పాల్గొన్నారు. మన ఇందిరానగర్ కాలనీ చెందిన జహీర్ అనే వ్యక్తి టైల్స్ పని చేసుకుంటూ జీవిస్తుంటారు. వాళ్ళ పాప మొన్నే పుట్టింది. పాపం సుమారు పుట్టినమంటే ఫిట్స్ కింద రావడం వల్ల రాజమండ్రి హాస్పిటల్లో 3 లక్షల పైగా ఖర్చు అయ్యడం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం నేను K9 సంస్థ వారికి గౌరవాధ్యక్షుడు దాకర కృష్ణ గారు తెలియజేయగానే ప్రెసిడెంట్ అయిన 9 ఏళ్ల శ్రీనివాసు, శీలం రాజు గారు, మోహన్ వాళ్ళ ఆధ్వర్యంలో అందరూ కూడా టీమ్గా ఏర్పడి కష్టం వస్తే కాపు కాద్దామన్న సంస్థను ఏర్పాటు చేశారు K9 అన్నది. అది కేవలం ఒక కమ్యూనిటీకే కాకుండా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఒక చిరుదీపం వెలిగించడానికి ముందుకొచ్చిన ఈ కాపు కుటుంబ సభ్యులందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున చిన్న సాయం అవ్వచ్చు, ఇది స్ఫూర్తిగా ఇంకొక 10 మందికి ఉపయోగం ఉంటుందని చెప్పని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన K9 సభ్యులకి నా ఆనందాన్ని తెలియజేస్తాను. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణం ఇందిరానగర్ కాలనీలో జహీర్ గారికి ఇటీవలే కుమార్తె పుట్టినది. ఆవిడకి బాబుకి తీవ్ర అనారోగ్యం కారణంగా చాలా రోజులు హాస్పిటల్లో ఉంచిన కారణంగా ఇతను ఆర్థిక ఇబ్బంది పడుతున్నాడని మా K9 సంస్థకి తెలియజేసిన మరుక్షణం మా K9 సంస్థ ద్వారా మా గౌరవ అధ్యక్షులు దాకర కృష్ణ గారు మా అందరి నిర్ణయాల ప్రకారం వీరికి ఈరోజు 6,000 రూపాయలు K9 సంస్థ ద్వారా అందించడం జరిగింది. దీంట్లో 1,000 రూపాయలు మోహన్ గారు ఇవ్వడం జరిగింది. రానున్న కాలంలో ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో కులాలకు అతీతంగా ఇటువంటి పేదవారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆర్థికంగా మరియు అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని సభాముఖంగా తెలియజేస్తాం. K9 కష్టం వస్తే కాపు కాద్దాం అనే సంస్థ కేవలం కాపులకి మాత్రమే కాకుండా ఇతర కులాల వారికి కూడా సహాయం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు జహీర్ గారి కుటుంబానికి గౌరవ అధ్యక్షులు దాకర కృష్ణ గారి సూచనల మేరకు సంస్థ తరఫున వారి కుమార్తె ఆపరేషన్ నిమిత్తం సంస్థ తరఫున 5,000 రూపాయలు, సంస్థలో సభ్యుడు ట్రెజరర్ LIC మోహన్ గారు 1,000 రూపాయలు కలిపి 6,000 రూపాయలు వారి కుటుంబానికి అందించడం జరిగింది. ఇది ఒక చిన్న సాయమే కావచ్చు, కానీ ఇలాంటి సహాయాలు ఎన్నో చేసుకుంటూ ముందుకు పోతుంది K9 సంస్థ. కేవలం కులాలకే కాకుండా కులాలకు అతీతంగా సాయం చేయడం జరుగుతుంది. ఈ యొక్క సంస్థ ఇలాగే ముందుకి నడవాలని మన K9 అధ్యక్షులు 9 ఏళ్ల శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి శీలం కృష్ణరాజు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చింది.